నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం జీని గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదే? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే, కానీ అందరూ వచ్చేది 11 గంటలు. వస్తారో ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయమను, లేకపోతే తీసేతో పరిస్థితి. గంటకు 1,00,000 మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం సార్. ఎవరు మీరా? వస్తే కళ్ళొచ్చి లేకపోతే భర్తలు ఇక్కడికి వచ్చారేంటి? నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్. ఎవరిని? డ్రైవర్నా? కాదు ఇంటి పోను. మీరండి. పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? SSLC పాస్ అయ్యానండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారా? మీ పెళ్ళయిందా అండి? కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషనే. ఇప్పట్లో మీరు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా, లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఏమైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తాం. అమ్మగారు నిన్ను ఎక్కించి ఎక్కించుకున్నారు. రమా, నిన్నే. ఏమిటి నీ ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిన దానివి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం మర్యాద లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు. అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియనివారు, కనపడ్డ ప్రతి కన్నె పిల్లకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరిచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూటైనా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రోష్టులతో ఈగల ముసిరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేనొచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటంకా? చెప్పండి సార్, చెప్పండి. నన్ను క్షమించరమ్మా. ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు. మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి. రాధకిప్పుడు 18 ఏళ్ళు. ఆడపిల్లల్లో అందాలు, ఆశలు తొంగి చూసుకునే వయసు. కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు. ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకునే ఇంక బ్రతకలేనండి, బ్రతకలేదు. అమ్మగారు, కారు రెడీ. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను ఈ మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? 1 సంవత్సరమే. ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజమనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది.
ఆ దురాశ అమానుషంగా భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమైనా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా. సరే, నేను వెళ్ళొస్తా. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? పోయ్. ఏమైంది నాన్న? మందు తెచ్చాడా? వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. పాప జబ్బుకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా. ఏమండి, అంతేనంటారా? అయితే నా బిడ్డ అయ్యో నాన్న, ఏమిటి నాన్న మాటలు? ఒట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడా. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకుంటావు. అబద్ధం చెప్పలేవు, అన్యాయం చేయలేవు, ఆశ్రయించలేవు. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు, ఒక్కటి రమ్మ మార్గం. మొదలు అక్కర్లేదు నాన్న, మనం చావక్కర్లేదు. బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం. అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం. శ్రమ. నాన్న, కాసేపు పాపను కాపాడండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రామారా, ఇలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు, అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీ చేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళు. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసే. రేపు ఈ పాటికి జమీందారుని కూతురు చిరంజీవి రాధైపోవాలి, తెలిసిందా? అలాగే, వెళ్ళొస్తానండి.